అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పరమేశ్వరార్పణం. గురుగారు, బగలాముఖి అమ్మవారి జయంతి అయితే వస్తుంది కదా గురుగారు, అసలు ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ రోజు యొక్క విశిష్టత ఏంటో మీ మాటల్లో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు. మనోరథాః పరిపూర్ణతా భవంతు. మహదైశ్వర్యాభివృద్ధిరస్తు. రోచనో రోచమానశోభన శోభమాన కళ్యాణ. నేను ఈ వీడియోకే ఆశీర్వచనంగా కొన్ని విషయాలు, కొన్ని మంత్రాలు చెప్పాను. ఇంతకుముందు ఎవరికి ఎందుకు చెప్పలేదు అని అంటే, ఎప్పుడూ కూడా మనకు పడని పదార్థం తింటే ఏమవుతుందండి? సెట్ అవ్వదు, వామిటింగ్స్ అవ్వడమో ఏదో ఒకటి అవుతుంది. అలానే సర్వకాల సర్వావస్థలు యందు దాదాపుగా ఈ బగలాముఖి అని వీటి జోలికి ఎవరు వెళ్ళవద్దని చెప్తా. ఎందువలనంటే ఇవన్నీ ఈ బగలాముఖి, తార, వీళ్ళందరూ కూడా దశమహావిద్యలు. అవును గురుగారు. నాకు పూర్ణ దీక్ష వచ్చే దగ్గరగా 12-14 ఏళ్ళు అవుతుంది. ఇవాళ వరకు వాటి జోలికి నేనే వెళ్ళలేదమ్మా. వెళ్ళకూడదు. ఐందానికి కాందానికి బగలాముఖి అని, ప్రత్యంగిర అని చెప్పి ఇలా వేటిల జోలికి మనం వెళ్ళేటువంటి అర్హతలు మనకు లేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా రహస్య విద్యలు అని అంటారు. బగలాముఖి అమ్మవారికి వీటికి చేసేటువంటి ఆరాధనలు రహస్యకృతంగా ఉండాలి. మీ పేరు మీదో, ఆయన పేరు మీదో, ఏని పేరు మీద గోత్రనామాలతో చేయకూడదు. మీకు దీని గురించి ఇంకా తెలియాలంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బగలాముఖి అంటే ఎవరు, మీ చిన్నప్పుడు చేశారని అడగండి. మాకు తెలియదు అంటారు. ఎందువల్లనంటే ఇవన్నీ కూడా పూర్తిగా కూడా రహస్య దేవతలు అని అంటారు. అంటే వాటిని ఆరాధించేటువంటిది తద్ రహస్యం భవతిగా ఉండాలి. బయటికి ఒక విగ్రహం పెట్టేసేసి వ్యవహారం చేయకూడదమ్మా. అవి చేయటం వలన ప్రకృతి నుంచి మనకు ప్రకోపమే తప్ప విలయమే తప్పితే ప్రశాంతత దొరకదు. అదే కదా, అదేంటంటే ఆవిడ అమ్మవారే కదండి. ఎందుకు అంటే అమ్మవారే, కానీ ప్రతి దానికి ఒక విశిష్టత, ప్రతిదీ ఏది ఎప్పుడు ఎలా చేయాలి అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని మనము ఎప్పుడైతే కనుక అధిగమిస్తామో దాని ప్రభావం కూడా అలాగే మనకంతే ఉంటుంది. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, అది అసలు బయట ఎవరు వినకూడదు. కానీ వాళ్ళ ఈ కాలింగ్ బెల్లు వీటిల్ని పెడుతున్నారు. అంటే కర్మ ప్రారంభం అనుభవించాలి అనుకుంటే ఇటువంటి వాటిల జోలికి వెళ్తారు. గత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ దశమహావిద్యల్లో దేని గురించి ఎక్కడా లేదు, తెలీదు. తారా లేదు, ఎవ్వరూ లేరు. ఇవన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. జనాలకి కూడా కొంచెమైన సిగ్గు శరము ఉండాలి. ఏముండాలమ్మా? మీరు అనలేరేమో, నేనంట సిగ్గు శరము ఉండాలి. ఎందువల్లనంటే నాకు ఒక రకమైన ధర్మం ఉంది. ఇది ఇలానే ఉండవయ్యా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలగాలి. ఆయన తప్పయ్యా చెప్తే ఎవడో మాట వెండు, తిడితేనే వెండు, బొజ్జగిస్తాడు వింటాడు అని గట్టిగానే చెప్పాలి. సిగ్గు శరం అనేటువంటిది ఉంటే ఈ దేవత విధానం గురించి, అర్చనల గురించి నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి నమస్కారం చేసి మనం పక్కకి వెళ్ళిపోవటమే. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయవద్దు అని అనుకోవడం ఉత్తమం. ఎందువల్లంటే అమ్మా, ఈ దశమహావిద్యలలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క మంత్ర సాధన ఉంటుంది. అది కొంతమంది మంత్రంతో చేస్తారు, కొంతమంది తాంత్రికంతో కూడా చేస్తూ ఉంటారు. ఎవరు ఏ విధంగా చేస్తారో తెలీదు. ఈ తంత్ర సాధనలో వెళ్తే జన్మాంతం మనం చేస్తూనే ఉండాలి. మంత్ర సాధనలో మిమ్మల్ని రావద్దని చెప్తాం. మంత్ర సాధనలో ఉన్నప్పుడు మీకు సంబంధం లేదు, బగలాముఖి ఆరాధన నేను చేసుకుంటా, నేను చేసుకుంటా, నీ గోత్రం పేరు కూడా చెప్పను. నీకు ఏదైనా అనిపిస్తే ఒక పత్రమో, పుష్పమో, ఫలమో ఏదన్నా తీసుకొచ్చి అక్కడ పెట్టు, ఆ ద్రవ్యం వాడతా, కానీ నీ గోత్రం పేరు నేను చెప్పను. ఎందువలన? ఇవన్నీ కూడా శక్తి ఆరాధనలు. శక్తి ఆరాధనలు అనేటువంటిది కేవలము కూడా ప్రాపంచికానికి సంబంధించి దశమహావిద్యలు, దశ దిక్కులు, తూర్పు నుంచి మొదలు పెడితే ఈశాన్యం వరకు 8, ఊర్ధ్వ దిక్కు అథ పాతాళం,
ఈ దశ దిక్కులకి కూడా శక్తిని ఇచ్చేటువంటివి దశ మహావిద్యా దేవతలు. ఓకే. ఎప్పటికప్పుడు అవి శక్తిని ఉత్పన్నం చేస్తుంటాయి కాబట్టి ఈ భూభ్రమణం అనేటువంటిది అటు తిరిగినా ఒక్కసారి అలా బ్యాలెన్స్గా నిలబడి వస్తూ ఉంటుంది. ఇది బ్యాలెన్స్గా నిలబడడానికి అది మీ పేరు మీదో నా పేరు మీదో చేసుకోవడానికి కావమ్మా అవి. ఇందులో ఉంటాయి నైమిత్తిక విధానంలో కొన్ని ఉంటాయి. ధూమావతి అమ్మవారిని ఇలా అది కూడా ఆ సమయం వచ్చిన ఒక్కరోజే నైమిత్తికము అంటారు. ఆ ఒక్కరోజు మాత్రమే అర్చన చేసుకుని ఆ విధానాన్ని చేసుకోవాలి మినహాయిస్తే అది కూడా ఏంటి అర్చన చేయటమే మీ పేరు మీద కాదు. చేసినప్పుడు మీరు చూడవచ్చు. అప్పుడు ఆ ఒక్క పూట మంత్ర ప్రయోగంలో మీరు చూడవచ్చు. అంతేగాని తంత్ర ప్రయోగంలో అసలు ఆ విధానం కూడా మనకు పనికిరాదు. సాధ్యమైనంత వరకు నా వరకు అయితే ఈ దశమహావిద్యల గురించి కానీ ఈ యొక్క భగలాముఖి అమ్మవారు కానీ ఈ అమ్మవార్ల గురించి వివరణ బయటికి చెప్పాలి అంటే నేను ఇష్టపడను. ఎందువలనంటే చెప్పటం వలన అందులో ఉండేటువంటి మంచి విషయాన్ని పక్కన పెట్టి అందులో కూడా కొన్ని నెగిటివ్ ఉంటాయి. ఇలా ఈ అమ్మవారికి ఈ రకంగా చేస్తే ఈ ప్రయోగాలు చేస్తే ఈ రకంగా వస్తాయన్నప్పుడు మనిషి ఆశాజీవమ్మ. మనిషి ఆశాజీవి. ఏదైతే వద్దు అంటామో దాన్ని అర్జెంటుగా దాని సంగతి చూడాలి. అటువంటి ప్రక్రియ చేసినప్పుడు ప్రాణాలు కూడా హరించవచ్చు. ప్రాణం కూడా పోవచ్చు. కాశీలో ఉంది అవి వారాహి అమ్మవారు. ఎవరైనా లోపలికి పంపిస్తున్నారా ఇలా పెట్టుకొని చిన్న హోల్లోంచి చూడాలి. ఎందుకు పంపించరు? కొన్ని శక్తి ఆరాధనలు ఎలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది భగలాముఖి అని లేదు, ప్రత్యంగిర అని లేదు, అన్నీ రోడ్డు మీదకి వచ్చేసాయి. అన్నీ రోడ్డు మీదకి వచ్చేసాయి. ఎవరికి పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా దశమహావిద్య ఆరాధనలు చేస్తూనే ఉన్నారు. దానికి మనం నువ్వు చేయొద్దని నేను చెప్పను. బట్ నా వరకు అది నిషిద్ధం. కేవలము కూడా రహస్యకృతంగా మేము చేసుకోవాల్సినటువంటి ఆరాధనలకు సంబంధించి మినహాయిస్తే మీ గోత్రనామాలతో ప్రత్యేకంగా చేసేటువంటి ప్రక్రియలు లేవు. ఇప్పుడు అవి ఒకవేళ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు కంచిపీఠం, శృంగేరి పీఠం చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారుగా. ఆ రోజున వాళ్ళు ఎందుకు చేయట్లేదు? మరి మనం గమనించాలి. ఆ రోజు నాడు భగలాముఖి అమ్మవారి ఆరాధన చెప్పి వాళ్ళు ఎందుకు చేయట్లేదు బయటికి? అంతకన్నా గొప్పవాళ్ళమా మనం? చిన్న విషయం మనం కూడా ఆలోచించుకోవాలి. ఏది ఎందుకు ఎలా చేస్తున్నాము, ఏది ఎందుకు చెయ్యకూడదు, వద్దు అన్నప్పుడు దాని గురించి విశ్లేషణ అనవసరం. ఆ చిన్నప్పటి నుంచి లేదు కదా, వద్దు అన్నారు, వద్దు అంతే. ఇది ఎందుకు వద్దు అని అంటే నీకు నేను విశ్లేషణ మొత్తం చెప్పిన తర్వాత నువ్వు మానేస్తావు రోజు ఏంటి? దానివలన లేనిపోయిన సమస్య. కాబట్టి వద్దు. ఎందుకు వద్దు? ఎందుకైనా వద్దు. అది విషాహారం అంట. అదేంటండి అమ్మవారిని పెట్టుకుని విషాహారం అంటున్నారు అంట. దాని విధానం సరిగ్గా చేయలేనప్పుడు అది విషమే కదండి. ఇప్పుడు మీరు మీకు ఆకలి వేసింది, ఏం చేస్తారు? మీరు అన్నం తింటారు. అన్నం తినాలి అంటే మీకు ఆకలి వేస్తుందంటే 12 గంటలకి భోజనం చేస్తారంటే 11:30 కల్లా వంట మొత్తం అయిపోతే అన్నం ఒక 10 నిమిషాలు అటు ఇటుగా అయితే ఆ వేడివేడిగా మీరు తినేస్తారు. ఆకలి వేసినప్పుడు పొయ్యి మీద అన్నం పెట్టుకుంటే అన్నం ఉడికి లోపల ఆకలి చచ్చిపోతుంది. అన్నం ఉడికిన తర్వాత అప్పుడు తినలేంగా మనం. ఇప్పుడు అన్నం వండుకున్నాం కదా, రేపు రాత్రికి అన్నం తింటామా? మనం చచ్చిపోతాం. అన్నం ప్రాణమన్నమపానమాహు అన్నం మృత్యుం తము జీవాతుమాహు. ప్రాణాన్ని నిలబెట్టేది అన్నమే, అదే ప్రాణాన్ని తీసేసేది అన్నమే. అలాగే ఏ ఒక్క పూజ, ఏ ఒక్క ఆరాధన, ఏ దేవతకి ఏ రకంగా చెప్పబడిందో దాన్ని ఆ విధానంలో అనుసరించకపోతే దానివల్ల ప్రమాదమే వస్తుంది. కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దని చెప్తారమ్మా. అంటే ఇప్పుడు ఆ రోజు జయంతి రోజు అసలు మీకు సంబంధం లేదు, వదిలేయాలి. ఇంకా లేదు అనుకో, అసలు జనాలకి సంబంధించింది కాదు. ఓకే గురుగారు. ఆ భగలాముఖి అమ్మవారి జయంతి నాకు అమ్మవారికి, లేదా నా లాంటి పూర్ణ దీక్షాపరులు ఉంటారు వాళ్ళకి అమ్మవారికి, పీఠాధిపతులు ఉంటారు వాళ్ళకి అమ్మవారికి, అంతే. మీకు నాకు అమ్మవారికి పెట్టద్దు. కరెక్ట్. ఓకే. సామాన్యమైనటువంటి అంటే ఈ మంత్ర దీక్ష లేకుండా ఉండేటువంటి జనాలకు అమ్మవారికి సంబంధం పెట్టవద్దు అనేటువంటిది నా విజ్ఞప్తి. ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు అని, అది మా పరిస్థితి. ఖచ్చితంగా గురుగారు, మీరు చెప్పిన మాటలు అర్థమవుతున్నాయంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది. వాటిని గౌరవించి మనం ఉంటే మనకి మంచి జరుగుతుంది, అందరికీ బాగుంటుంది. ఖచ్చితంగా. ధన్యవాదాలు గురుగారు.